హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి ముక్కోటి ఏకాదశి రోజు వీడియో అండి. మా నెల్లూరులో రంగనాయకుల స్వామి టెంపుల్ అండి. చాలా ఫేమస్ మా నెల్లూరులో. మా నెల్లూరే కాదు, పక్కన ఊర్ల నుంచి కూడా మామూలుగా మనం టూర్లకు వెళ్తాం కదా, అట్లాగా మా నెల్లూరుకి ఈ టెంపుల్ ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. రంగనాయకుల స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్ అండి. చూడండి క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఇది ముక్కోటి రోజు తిరునాళ్ళు జరిగితే ఎలాగుంటుందో అలాగా ఉంది. ఇసుకేస్తే రాలినట్టుగా జనాభా. దర్శనానికి వైకుంఠం ద్వారం వెళ్ళేదానికి దర్శనానికి నైట్ నుంచే వచ్చేస్తారండి. నైట్ 12 నుంచే క్యూ లైన్ లో ఉంటారు. అక్కడే కూర్చొని పొనుకొని అక్కడే ఉంటారు దర్శనాన్ని త్వరగా చేసుకోవాలని. అంత ఫేమస్ మా టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్ అంటే. చూడండి క్రౌడ్ చూడండి ఎలాగుందో. మేము మధ్యాహ్నంగా వెళ్ళాము. అప్పటికి సగం జనాభా తగ్గారు మధ్యాహ్నానికి. లేదంటే పొద్దునైతే ఆ అక్కడ బ్రిడ్జి ఉంటదండి. బ్రిడ్జికి అవతల అంటే పోతిరెడ్డిపాలెం పక్కన ఊరు. ఆ ఊరు దాకా అంత క్యూ లైన్ ఉండింది. ఆ వీడియోస్ లో కూడా వచ్చున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. అలాగా ఎంతమంది జనాభా అని. అంత జనాభా, అంత ఫేమస్. ఇదంతా లోపలండి. చూడండి ఎలా అలంకరణ చేశారో. చాలా బాగా చేశారండి. మా వారు ఉన్నారు కాబట్టి సరిపోయింది దర్శనానికి. లేదంటే నేను ఒక్కదాన్నే గాని వెళ్ళుంటే, ఉదయం మధ్యాహ్నం వెళ్ళుంటే నైట్‌కో 8కో 9కో వచ్చుంటానండి. ఆ క్యూ లైన్‌లో నిలబడి ఉంటే. ఎట్లా ఆయన నువ్వు వెళ్తే రాలేవని నా తోడు వచ్చాడు. అప్పటికప్పుడు అనుకోని వచ్చారు. లేదంటే నేను పొద్దున్నే వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఇంక మా వారు వచ్చి నేను తీసుకుపోతానని చెప్పేసరికి ఇంక ఆగాను. ఇంక వీఐపీ దర్శనంలో తీసుకొచ్చేసారు. అక్కడ తెలిసిన వాళ్ళు పార్టీ వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని మాట్లాడి త్వరగా అరగంటలో తీసుకొని వచ్చేసారండి. అందరూ ఉదయం 8కి 9కి వెళ్ళినోళ్ళు మధ్యాహ్నం 4 గంటలకు అలా వచ్చారు. మేమైతే 6 గంటలకు వెళ్ళొచ్చేసామండి. మా ఆయన పుణ్యమంట. కానీ టెంపుల్‌కి వెళ్ళాలంటే మటుకు మా ఆయనతోనే వెళ్ళాలి. భలే తీసుకెళ్తారండి. నలగకుండా, దోసుకోకుండా ఫ్రీగా భలే తీసుకొని వెళ్తాడు. అది కూడా త్వరగా అయిపోద్ది దర్శనం. ఆయన ఎక్కువ సేపు ఆగలేడు. దర్శనం త్వరగా చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంక వాళ్ళు వీళ్ళు తెలిసినోళ్ళు ఉంటారు పార్టీ వాళ్ళు. ఇంక వాళ్ళు వీళ్ళతో మాట్లాడి ఫోన్ చేపిచ్చి ఇంక త్వరగా దర్శనం చేపించుకుని తీసుకొచ్చేస్తాడు. ఇక్కడే కాదండి, ఏ ఊరికెళ్ళినా కూడా అలాగే తీసుకెళ్ళిపోతాడు. అదొక్కటే నా ఆయనలో బాగా నచ్చద్దు నాకు. చాలా బాగా దర్శనం చేపించుకొని తీసుకుని వస్తాడు. చూడండి ఇదంతా వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో ఉన్నారు. ఎప్పుడెప్పటి నుంచో ఉండి పాపం క్యూ లైన్ లో వెళ్తా ఉన్నారు. మేమైతే అరగంటలో వెళ్ళేసి వచ్చేసాము. అదే మా ఆయన చెప్తున్నాడండి, నువ్వు కానీ ఎల్లుంటే సాయంత్రం వచ్చి ఉంటావు, నీకోసమే వచ్చాను నేను, నువ్వు వెళ్తే రాలేవని. అది కాక నేను ఒక్కదాన్నే, మా వదిన రాలేదు. మా వదిన వచ్చి ఉంటే మేము ఇద్దరు వెళ్ళుండే వాళ్ళము. మా వదిన రాలేదు. ఇంకా అందుకని మా ఆయన వచ్చి త్వరగా తీసుకుని వచ్చి, మా ఆయన పుణ్యం అంటే దేవుని దర్శనం బాగా జరిగిందండి. క్రౌడ్ చూడండి లోపల ఎలా ఉందో. అసలు గాలి కూడా ఆడదు, అంత ఫేమస్ అండి మా రంగనాథ స్వామి టెంపుల్. ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. ఈ రంగనాథ స్వామి టెంపుల్ పెన్నా నది తీరంలో ఉంటుందండి. పక్కనే తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం అని అంటారు. మహాకవి తిక్కన్న ఈ దేవాలయంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారండి. నెల్లూరులో పెన్నా నది ఒడ్డున ప్రాంతంలో ఉంటది రంగనాథ స్వామి టెంపుల్. విష్ణు ప్రతిరూపంగాను, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవిని ప్రతిరూపంగాను పూజిస్తారు. ఈ ఆలయం 12వ శతాబ్దం చెందిన దేవాలయం. మొదట శ్రీ వైకుంఠం అనే పిలువబడేది ఈ దేవాలయాన్ని. తర్వాత 17వ శతాబ్దం తర్వాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై ఉంటుంది. సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది గాలి గోపురం. పై భాగాన బంగారు పూత పూసిన 7 కలశాలు ఉంటాయండి. చాలా బాగుంటుందండి. ఏమంటారు, బ్రహ్మం గారు కూడా చెప్పారు కదా, నెల్లూరు నేలమట్టం అవుతుంది, రంగనాథ స్వామి టెంపుల్ గోపురం పైన చాప ఏదో ఏదో చెప్పారు కదా, పిల్లలు పెడుతుందో అని, నేలమట్టం అయిపోద్ది అప్పుడు అని చెప్పారు కదా. ఆ గుడి ఇది గుడేనండి. చూడండి స్వామివారిని చూడండి, అది పల్లకిలో అలా ఊరేగిస్తారు కదా, అలాగా పెట్టున్నారు. చాలా బాగా చేస్తారండి. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అండి. ఆ గుడి లోపల పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ కూడా చిన్న జనాభా లేరండి. వెళ్ళేటప్పుడు మనం ఎంత టైం స్పెండ్ చేసి క్యూలో వెళ్తామో, గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే జనాభా ఉన్నారండి. చిన్నగా లేరు, అంతే టైం పడుతుంది. మేమేమో దర్శనం తొందరగా అయిపోయింది, బయటకు వచ్చేదానికే మాకు అరగంట పట్టింది. ఇదో చూడండి జనాభా చూడండి, చాలా బాగా చేస్తారండి. ఎవరైనా ఒకసారి విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటాడండి. లోపల రంగనాథ స్వామి చూస్తే 2 కళ్ళు
సరిపోవండి. మహావిష్ణువు ప్రతిరూపంగానే అసలు ఎంత బాగుంటది. 2 కళ్ళు సరిపోవు. అంత బాగుంటదండి. ఇక్కడొచ్చి వెంకటేశ్వర స్వామి పక్కనే అమ్మవారి టెంపుల్ అన్ని అక్కడే పక్కనే ఉంటాయండి. చూడండి క్రౌడ్ చూడండి ఎంత ఉందో. బయటికి వెళ్ళేదానికి వీళ్ళంతా బయటికి వెళ్ళేదానికేనండి. బయటికి వెళ్ళేదానికే దగ్గర గంట పడుతుంది. అక్కడే ప్రసాదం ఇస్తున్నారు. అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది. బయటికి వెళ్ళేదానికి గంట. ఎట్లాగో మేము దర్శనం చేసుకొని మా ఆయన పుణ్యం అంటే దేవుణ్ణి ఆ రోజు మటుకు బాగా దర్శనం అయిందండి. అంతే అండి ఈ వీడియో. మీకు గాని నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.